ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు పబ్లిక్ టీవీలో మన దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ఒక ప్రముఖ లీడర్ ని మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. లెట్స్ వెల్కమ్ అవర్ లీడర్. నమస్తే సార్. నమస్తే. నేను ఇంతవరకు ఏ టీవీ ఛానల్ కు వెళ్ళలేదు. ఫస్ట్ టైం నీ టీవీ ఛానల్ కు వచ్చాను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వశ్చన్స్ అడుగు. ఓకే సార్. ఈ ఫస్ట్ ప్రశ్న, ప్రజలకు ఎంతో సేవ చేస్తారని చెప్పి పబ్లిక్ లోకి వచ్చారు. ప్రజలకు మీరు దూరంగా ఉంటారని చెప్పాలి. నేను ప్రజలకు దూరంగా ఉన్నాను. ఒక్కరిని తీసుకుని రోజు డ్రెస్ మార్చినంత ఈజీగా మీరు పార్టీ జెండాలు మారుస్తున్నారు, పార్టీ బట్టలు మారుస్తున్నారు. ఉదయం ఒక పార్టీలో ఉంటే సాయంత్రం మరో పార్టీలోకి వెళ్తున్నారు. పిచ్చి పిచ్చిగా వచ్చినట్టు మాట్లాడు. ఈ పార్టీకి కాకపోతే ఆ పార్టీకి వెళ్తాను, ఆ పార్టీకి కాకపోతే ఈ పార్టీకి వెళ్తాను. అంతెందుకయ్యా, మీరే నన్ను స్వయంగా మీ టీవీ ఛానల్ కి పిలిచారు. ఎందుకంటే నాకు డిమాండ్ ఉంది. సార్, ప్రజలందరూ ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న, మీకు 2 భార్యలు ఉన్నారంటే నిజమేనా? సార్, లక్షల మంది టీవీ చూస్తున్నారు, వాళ్ళకేం సమాధానం చెప్తారు? చిన్న పిల్లల్లా మాట్లాడు. ఎవరు చెప్పారయ్యా నాకు 2 పిల్లలు ఉన్నారు? నువ్వు చూసావా? నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? సార్, నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చూడండి, మీ పెద్ద భార్యతో మీరు కారులో వెళ్తున్నప్పుడు ఫోటో, ఇది మీ చిన్న భార్యతో మీరు షాపింగ్ మాల్ లో తీసుకున్న ఫోటో, ఇద్దరిని కలిసి నిన్న షెకండ్ సినిమాకి ఖైదీ నెంబర్ 150 చూస్తున్నప్పుడు తీసిన ఫోటో. నా పర్సనల్ విషయాల్లో నువ్వెందుకు వేలు పెట్టావు? నీ బెడ్రూమ్ లోకి నేను సీసీ కెమెరాలు పట్టుకొని వచ్చి చూపిస్తే నీకెలా ఉంటుంది? చేతిలో మైక్ ఉందని మాట్లాడు. బాగోదు చెప్తున్నాను. సార్, ప్రజల్ని సుఖపెడతాను, ప్రజల కష్టాన్ని తీరుస్తానని చెప్పిన మీరు పెళ్లి కాక ఎంతో మంది ఏడుస్తుంటే మీరు 2 భార్యలను చేసుకున్నారు. అది నిజమా కాదా? ప్రజల సాక్షిగా చెప్పండి. అది నిజమయ్యా, నిజం నిజం. అంటే మీరు 2 భార్యలతో సుఖపడుతూ ఉంటే ప్రజలు కష్టపడాలి. నేను నరకం చూస్తున్నాను. మీరు మీ తప్పుడు కప్పిపుచ్చుకోవాలని చూడదు. మీరు చేసింది 100కి 100 రూపాయలు తప్పు. మీరు 2 పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఒక్కరోజు, కేవలం ఒక్క రోజు నా పిల్లలకి మొగుళ్ళ ఉంటావా? దీన్ని సమాజం యాక్సెప్ట్ చేయదు సార్. సమాజం గురించి నాకొద్దు. నేను పెడతాను సంతకం. ఒక్క రోజు 24 గంటలు నా పిల్లానికి మొగుళ్ళ మాట పడిపోయేది కదా. మాట వినగానే అక్షరాలు తప్పిపోయాయి కదా మిస్టర్ భాస్కర్ రావు. ఓకే సార్, ఓకే సార్. టీవీ చూస్తున్న లక్షల మంది జనాల సాక్షిగా వాళ్ళ కోరిక కోసం మీ 2 పిల్లలకి మోడిగా నేను ఒప్పుకుంటాను. Congratulations, your countdown starts now. తకధిమితం బావయ్యో ఇటు రావయ్యో నా చూపే శృంగారం. తకధిమితం బావయ్యో ఇటు చూడయ్యో నా వంపే వయ్యారం. మీరు కాపురాలు చేస్తున్నారా, WWF చేస్తున్నారే? అమ్మా, చాలా బాగున్నాడు. ఈ రోజు ఒక్కరోజు వీడు మీకు మొగుడు. సార్, నాదో చిన్న డౌట్ సార్. దీన్ని చేసుకోవడం అంటే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకున్నారు, టేస్ట్ లేదు. కనీసం 2వ దాన్ని మంచిదాన్ని చేసుకోరు కదా సార్. ఏదోలో హైవేలో ఆటో గుద్దేసి పంచరే పచ్చరైనట్టుంది. దీన్ని ఎలా చేసుకున్నారు సార్? నా ఇష్టమయ్యా. ఇవాళ ఒక్కరోజు నువ్వు నా పిల్లలకు మొగుడు. ఎంజాయ్ చేస్తానన్నావు కదా, ఇప్పుడు చేయాలి. టిఫిన్ చేసినావా? ఇప్పుడే డ్యూటీ ఎక్కా. ఒక్క నిమిషం, టిఫిన్ తీసుకొస్తా. ఫస్ట్ టిఫిన్ చేయి. సార్, అదృష్టవంతులు సార్. ఇంటికి రాగానే టిఫిన్ పెడుతున్నారు చూసావా? ఇది సార్ 2 పిల్లలు చేసుకుంటే సుఖపడ్డం. తెలుస్తుంది.
హలో వన్ హస్బెండ్ ఏం చేస్తున్నావు? ఇడ్లీ తింటున్నా. ఆడ ఇడ్లీ తింటే నా పూరి ఎవరు తింటారు? ఇడ్లీ తిన్నాక నీ పూరి తింటా. అదేదో పూరి తిన్నాక ఇడ్లీ తినొచ్చు కదా. ఒక రోజు మొగుడు ఫస్ట్ నా ఇడ్లీ తిను మెత్త ఉండ్రి, దాని పూరి గట్టిగా ఉంటది. ఇడ్లీను పూరి తిను. సార్ ఇంతకీ ముందు ఏం తింటారు సార్? సరే గాని చేపలు తెచ్చినా దీన్ని మొత్తం నీట్ గా కడిగి తీసుకురా, వంట చేసి పెడతా. హలో ఏం చేస్తున్నావు? చేపలు కోస్తున్నాను. ఆడ చేపలు కోస్తే టమాటాలు ఎవరికి వస్తారంట? సార్ టిఫిన్ తిన్నాక ఆఫీస్కి వెళ్ళాలి కానీ కాయగూరలు కోయడం చేపలు కోయడం ఏంటి సార్? మాట్లాడి చాలు. చేపలు చేపలు తొందరగా. హస్బెండ్ టమాటా కోయలేదనుకో అదే రాయి మీద నిన్ను రుద్దుతా. ఎవడు మాట వినాలి? ఇవన్నీ ముందే ఆలోచించుకోవాలి. ఇప్పుడు చేపల కూర చెయ్యవా? చేస్తాను. ఫస్ట్ భార్య నేను. ఎవడు ఫస్ట్ భార్య? ఆడు చేసుకున్నాడు. ఆడిని అడగండి, నన్ను అంటారే. వాడు చేసుకుంది కాదు, ఈ రోజు ఒక్కరోజు మొగుడు నువ్వు. అవును గాని నా మొగుడు నేను బుజ్జి అంటాడు, నా మొగుడు నన్ను బంగారమో అంటాడు. నల్ల బంగారమా తెల్ల బంగారమా? కాకి బంగారం. కాకి కన్నామనుకో ఏంటి? కాకిని కాకి అనకపోతే కొంగ అంటారంటే? చేపలు కొయ్యమంటే, టమాటాలు కొయ్యమంటే ఒక పంచేరా దాని కొయ్యి. బుద్ధుందా? మొగుడికి ఇదేనా రెస్పెక్ట్? చేపల తర్వాత వద్దు, టమాటా తర్వాత కానీ చాలా చిరంజీవి గారి సినిమా చూడక సినిమా తీసుకోపో. నన్ను కూడా సినిమా తీసుకెళ్ళు. పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసి చాలా లేదు. ముందు దాని సినిమా తీసుకెళ్ళొచ్చి సెకండ్ షో నీతో వెళ్తా. అంటే నేను భార్యని కాదా? పెద్ద పిల్లం కదా. ముద్దుల పల్లాది ఇక్కడ. చెప్పేది ఇటు చూడు. ఇద్దరిని తీసుకెళ్తా తగలడండి. దగ్గరికి రా. ఏ సినిమా కూతురువే? పవన్ కళ్యాణ్ గారి సినిమాకి వెళ్తున్నా. అవునా? మేము కూడా చిరంజీవి గారి సినిమాకి వెళ్తాం. ఫస్ట్ నేను కూర్చుంటా. ఎక్కడికే నువ్వు కూర్చున్నది? ఎలా తోస్తావు ముందుకి? ఇలా వెళ్దాం. కోతి కొండ మీద కూర్చోడు కూర్చున్నావంటే ఖరీదానా? ఖరీదానా? బక్కిదానా? దేవుళ్ళు వచ్చి బతికిచ్చారా లేకపోతే సినిమా చూపించారు నాకు? చూడండి సార్, అన్ని రంగుల చీరలు తెచ్చాను సార్. చూసావా? ఈ చీర నీ ఒంటికి సరిపోద్ది. బాలేదు, నాకు నచ్చలేదు. ఈ కలర్ నీకు బాగా సూట్ అవుద్ది. అస్సలు నచ్చలేదు. ఇది చాలా బాగుంటది బాబు. ఇది నాకు నచ్చింది. ఇది నాకు నచ్చింది. ఆగండి వదులుతూ. దానికి నచ్చిందంటే ఇచ్చేవచ్చుగా. మూసుకొని నాకు ఈ చీర కావాలి. ఫస్ట్ నాకు నచ్చింది, నేను తీసుకుంటా. పోనీ చీర దానికి నచ్చింది ఇచ్చేవచ్చుగా. నాకు చీర అంటే అది పడేసిన చీర కావాలా? చీరలు పాడైపోతాయి. సీరియట్ ఏమైందా? ఇది చూడు, జబర్దస్త్ వస్తుంది. ఇది చూడు ఎట్లా జబర్దస్త్. ఏమనుకుంటున్నారే? భగవంతుడు కళ్ళు రెండే ఇచ్చాడు, చూపు ఒకటే ఇచ్చాడు. ఒక చూపుతో ఒక టీవీ చూడగలం, రెండు టీవీ ఎలా చూడగలం? నేను పెద్ద భార్యని, నేను చెప్పినట్టు వినాలి. చిన్న భార్యని నా మాట వినాలి. ఇగో ఒక రోజు మొగుడా, టైం అయింది, లోపలికి రా. వన్ హస్బెండ్ వస్తా, మీరు వెళ్ళండి, ఫస్ట్ లోపలికి వెళ్ళండి. ఏంటి సార్ ఇది? దిస్ ఈజ్ రొమాన్స్ టైం. హలో, అక్కడ కదా వర్షాలు పడేది, నా ఇంట్లో కూడా వర్షం పడుతుందిరా. ఒక్క నిమిషం అక్కడ వర్షం చూసి వస్తా. తొందరరా. తెలిసిన చిటపట చినుకులు, పిట పిటలాడిన పరువపు తలుపులు. అబ్బా ఇది ఏమి మస్తాను. హలో, ఇక్కడికి రారా. లోపలికి వెళ్ళి తలుపేసుకో. మీకు కాలు పట్టుకుంటా. ఆ డాక్యుమెంట్లు చింపాను సార్, నేను ఓడిపోయాను సార్. టీవీ ఛానల్లో మళ్ళీ చెప్తాను సార్.
రాఘబాబు గారు బుల్లెట్లు తగలాయా? అబ్బో మామూలుగా చేయలేదు భాస్కర్, బాగుంది. అందులో నరేష్ గారు అయితే హైలైట్ క్యారెక్టర్, వెరీ గుడ్. రోజా గారు మీరే అంటారు. పిట్ట కొంచెం కూతకను అంటారే నరేష్. ఇంత ఉన్నావు గానీ అంత లావు భాస్కర్ నే బెదిరించేస్తున్నావు. రే, 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 రే. సూపర్